వెల్కమ్ టు ఫుడ్ ట్రీ. సో వేడివేడిగా అద్భుతంగా చేప పకోడీ అయితే సూపర్ తింటున్నాం. సో మళ్ళీ రాజుగారు ఇంకో ఐటమ్ అయితే చూపిస్తారు. కాజు చికెన్ పకోడీ ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతున్నాం. సో పాల మెత్తళ్ళు ఎంత సూపర్గా ఉన్నాయి, మరి కాజు చికెన్ ఇంకెంత బాగుంటుందో చూద్దాం. సో నెక్స్ట్ ఆ ఐటమ్కి వెళ్ళబోతున్నాం. రాజు రాదమ్మా సో చూసారు కదండి, చికెన్లో మొత్తం కూడా కాజు ఎంత కాస్తో మీకు తెలుసు కదా. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ రాజుగారికి ముఖ్యం కాబట్టి కస్టమర్ని ఆకర్షించడం కోసం మంచి మంచి ఐటమ్స్ ఇక్కడ వేస్తున్నారు కాబట్టి చాలా తక్కువ రీజనబుల్ రేటు. సో రాజుగారు యా సో చాలా టేస్ట్ ఉంది నిజంగా చెప్పాలంటే. సో చూసారు కదా మెత్తగా. సో నిజంగా చెప్పాలంటే రాజుగారు ఒకటి ఇందాక నాకు డౌట్ వచ్చింది, ఇంత కాంపిటీషన్ నడుస్తుంది, ఎక్కడ చూసినా మీకు అంత ఫుడ్డే కనపడుతుంది ఈ బజార్ మొత్తం కూడా. ఓకే, ఇది ఏం బజార్ అన్నారు? ఇది ఈ సేవ బజార్. ఓకే, సో ఇంత ఫుడ్ కాంపిటీషన్ బిజినెస్లో మీరు ఎలా రన్ అవుతున్నారు? క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా రన్ అవ్వచ్చు. ఓకే, క్వాలిటీ ఇప్పుడు మెయింటైన్ చేసినోడు వ్యాపారం ఉన్నాయి. ఓకే, ఓ రోజు ఎక్కువ తక్కువ అయినా వ్యాపారం ఎప్పుడు స్టాండర్డ్. 12 సంవత్సరాలు నా జీవిత చరిత్రలో నా లైఫ్లో ఎన్నో వ్యాపారాలు చేశాను, కోట్లు సంపాదించాం. ఓకే, మళ్ళీ దాంట్లో పోగొట్టుకున్నాం. దీంట్లో పోగొట్టుకునేది ఏమి ఉండదు. ఇప్పుడు మామూలుగా మీరు చేపల బిజినెస్ అంటే రైలు బిజినెస్ ఏంటి చెరువుల బిజినెస్ చేశానన్నారు, చేసాము, అందులో చేయగలుచుకున్నానన్నారు ఆల్రెడీ. సో దీంట్లో ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ అంటే ఇంత కాంపిటీషన్లో మీకు మీ కస్టమర్స్ మీకు రెగ్యులర్ ఉన్నారండి? రెగ్యులర్ కస్టమర్స్. ఓకే, సూపర్ సార్. సో చూసారు కదండి, ఇంత కాంపిటీషన్ బిజినెస్లో కూడా అంటే రాజుగారి చికెన్ పకోడీ అంటే మా ఊళ్ళమ్మ చికెన్ పకోడీ ఒక క్రెడిబిలిటీ ఉందండి. ఎందుకంటే ప్రతి ఐటమ్ కూడా చాలా జాగ్రత్తగా ఒక 6 ఎంప్లాయీస్ వాళ్ళ నిత్యం మంచి అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైనటువంటి మసాలాలు, మంచి ఆయిల్, కరివేపాకు, లెమను, మంచి టేస్ట్ గల అన్ని ఐటమ్స్ను కూడా, కారం కూడా గుంటూరు నుంచి తెప్పిస్తారు రాజుగారు. సో చూసారు కదండి, పకోడీ మంచిగా వేగింది, చాలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో మందు ప్రియులకైతే ఇది ఇంకా సూపర్గా పనిచేస్తుంది. నాకు తెలిసి మీకు మందు ప్రియుల కస్టమర్స్ ఎక్కువ ఉంటారు అనుకుంటారు రాజుగారు? ఫ్యామిలీ కస్టమర్స్ ఎక్కువ వస్తారు. ఫ్యామిలీ కస్టమర్స్ ఎక్కువ. ఓకే ఓకే ఓకే. సో ఫ్యామిలీ కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తుంటారు. అలాగే ఎవరన్నా దీన్ని, ఎందుకంటే ఇది ఒక స్నాక్ ఐటమ్ కాబట్టి రకరకాల ఐటమ్స్ మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మెత్తళ్ళు, అలాగే చికెన్ పకోడీ, అలాగే లెగ్ పీసెస్, చేపలు, అలాగే లివరు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇక్కడ సందర్శించండి. మా ఊళ్ళమ్మ చికెన్ పకోడీ సెంటర్. మా ఊళ్ళమ్మ చికెన్ పకోడీ సెంటర్ నిజంగా అద్భుతం, చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఫుడ్ ఈరోజు. అన్లిమిటెడ్ ఫుడ్ నాకు సూపర్. నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోదాం. సో మనం చికెన్ బేరం వస్తూనే ఉంది, ఇంకా అంటే కస్టమర్స్ వస్తూనే ఉన్నారు, ఐటమ్స్ పడుతూనే ఉన్నాయి. సో చికెన్ పకోడీ రెడీ అయింది, అది కూడా టేస్ట్ చేద్దాం. సో రాజుగారు చికెన్ పకోడీ రెడీయా? సో చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం మెత్తళ్ళు పకోడీ చూసాము, తర్వాత ఇప్పుడు చికెన్ పకోడీ కూడా టేస్ట్ చేద్దాము. చికెన్ పకోడీ కూడా టేస్ట్ చేసి మంచి రివ్యూ ఇద్దాం రాజుగారికి. సో రాజుగారు టేస్ట్ చేస్తున్నా. సో మొత్తం దీంట్లో చికెన్ కంటే చికెన్ ఎంత క్వాంటిటీ ఉందో పకోడీ మన కాజు కూడా అంతే క్వాంటిటీ ఉంది. 10 ముక్క జీడిపప్పు ఉంటుంది. ఓకే, ఇది ఎంత పడుతుంది సార్ ప్లేట్? ఇది బోన్ అయితే 150. బోన్ అయితే 150, బోన్లెస్ అయితే 200. ఇది కూడా అంతే. ఓ చాలా తక్కువ. ఇంత క్వాంటిటీ తోటి మంచిగా అంటే కాజు అంత రేటు తెలుసు కదండి. మరి కాజు చికెన్ పకోడీ అంటే మామూలు విషయం కాదు. సో మరి ఇది 200 పావు కిలో 200 రేటుకు దొరుకుతుంది ఇక్కడ. టేస్ట్ చేద్దాం కూడా. రాజుగారు నిజంగా చికెన్ కూడా అంతా చాలా ఫ్రెష్గా నిజంగా మీరు అంటే నేను నాళ్ళు అంటే మీరు చెప్తుంటే ఏదో మాటలు చెప్తున్నారు అనుకున్నాను, కానీ
తింటుంటే తెలుస్తుందండి దీని ఫ్రెష్నెస్ ఏంటంటే. నిజంగా చెప్తున్నా, హానెస్ట్లీ ఫుడ్ మీరు తింటూ చెప్తున్నాం కాబట్టి హానెస్ట్గా చెప్తున్నాం. అంత టేస్ట్గా ఉందంటే అంత జీడిపప్పు కలుపు అంటున్నారు. ఏ ముక్క కా ముక్కకి ముక్కకు జీడిపప్పు. బా రాజుగారు నిజంగా అండి. మరి ఏం కిడుతుంది సార్ మీకు? సరిపోతుంది, పెడుతుంది. పర్లేదంటారా? ఇబ్బంది ఏమి ఉండదు? ఏం పర్లేదు, 25% ఈజీగా పోయి. ఓకే. ఎందుకంటే కస్టమర్కి గీతాలు అన్నీ పోనీ 25% ఈజీగా పోయి. ఓకే, పోన్లేండి. సో ఇబ్బంది అయితే ఏమి లేదు, హ్యాపీ. ఓకే, నిజంగా అంటే ఇంత క్వాంటిటీస్ కూడా ఆయన దీంట్లో ఎంతో కొంత లాభం చూసుకుని ఒక 6గురికి ఉపాధి కల్పించారు. ఒక 6 మంది ఎంప్లాయీస్ అండి మీ దగ్గర? 6గురికి ఉపాధి కల్పించారు. చక్కగా వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. నిజంగా చికెన్ పకోడీ అద్భుతం. కాజు చికెన్ పకోడీ ఎవరైనా సరే తినాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మావుళ్ళమ్మ చికెన్ పకోడీ సెంటర్ రావాలి. కూకట్పల్లిలో ఉన్న ఈ సేవ రోడ్ ఇది. ఇక్కడ అన్నీ కూడా ఇది ఫుడ్ ట్రీ అంటారు దీన్ని, ఫుడ్ స్ట్రీట్ ఇది మొత్తం కూడా. సో ఇక్కడ కంపల్సరీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు. అదే మావుళ్ళమ్మ చికెన్ పకోడీ. లైన్లు కట్టారు, చూడండి ఎంతమంది ఉన్నారో. సార్ కస్టమర్స్ని చూపించి ఒకసారి. ఇంతమంది కస్టమర్స్ లైన్ ఉంటారు. సో ఇదే మరి చికెన్ పకోడీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. సో మనం తప్పకుండా మా ఊళ్ళమ్మ చికెన్ పకోడీ సెంటర్ని సందర్శించి దీన్ని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి. మంచి ఫుడ్ మీకు దొరుకుతుంది, అందులో గ్యారంటీ, అందులో డౌట్ లేదు. ఇట్స్ ఎ బ్రాండ్.